చైనా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇప్పటి వరకు వేరే దేశాల వాళ్ళు వాడి 8 దేశాలలో ఫెయిల్ అయినాయి. ఒక్క చోట కూడా సక్సెస్ఫుల్ చరిత్ర లేదు చైనాకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. అలాగే చైనాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు జేఎఫ్-17లు, జేఎఫ్-18లు, ఎఫ్-15లను, ఎఫ్-16లను, ఎఫ్-35లను లేకపోతే మిగ్గులను కూల్చిన చరిత్ర ఈ రోజు వరకు లేదు. కానీ ఇదే జేఎఫ్-17లు, జేఎఫ్-18లు కూలిపోయినటువంటి చరిత్ర మాత్రం ఉంది. చైనా సరుకు లాగానే మిగులుతుంది అది. అయినా సరే అప్పులు ఇస్తుంది, పైగా నమ్మినోళ్ళకి ఇస్తుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడేటటువంటి తమ దేశపు రక్షణనే తాకట్టు పెట్టే దరిద్రులు పాకిస్తాన్లో ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్లో ఉన్నట్టు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ మధ్యన అటు ఆసిఫ్ మునీర్ ఇద్దరూ కలిసి అమెరికాతో జట్టు కట్టి తిరుగుతున్నటువంటి సందర్భంలో చైనా మొన్న షాబాజ్ షరీఫ్ వెళ్తే అవమానించి పంపింది కదా, ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని పంపించి దాంతో సిగ్గుపడ్డట్టుంది, చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోకపోతే కష్టం అనుకున్నట్టుంది. అందుకని 8 సబ్మెరైన్లను కొంటుందట. అందులో ఒక సబ్మెరైన్ ఇప్పటికి ఇస్తున్నారట, ఇంకొక 8 ఇవ్వబోతున్నారట, 8 కొంటారట. హాంగోర్ అనేటటువంటి జలాంతర్గాముల్ని. బట్ దాన్ని చూసి భయపడాల్సినంత సీన్ ఉందా అంటే నాకు తెలిసి అయితే 10% ఎలర్ట్గా ఉండాలి, 90% వేస్ట్.